నిన్న వీనవంకలో జరిగిన ఘటనపై కరీంనగర్ సిపి గౌస్ ఆలంకు క్షమాపణలు చెప్పారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వీనవంక జాతరకు వెళ్లనివ్వడం లేదంటూ రోడ్డుపై కుటుంబంతో కలిసి బైఠాయించారు. సిపిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. దీంతో వెనక్కి తగ్గిన కౌశిక్ రెడ్డి క్షమాపణలు కోరుతూ వీడియో ఎక్స్లో పోస్ట్ చేశారు. తన మాటలతో ఎవరి మనోభావాలైన దెబ్బతింటే వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వీనవంకలో మినీ మేడారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు జాతర నిర్వాహకులు ఎఫ్టీవీ చైర్మన్ ఉదయనందన్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబమే జాతరను నిర్వహిస్తుందన్నారు. 1976లో తమ తాత పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం జాతరను ప్రారంభించారని వివరించారు. ఎండోమెంట్ సూపర్విజన్లో మాత్రమే జాతర జరుగుతుందన్నారు ఉదయనందన్. కోర్టు ఆర్డర్ ప్రకారమే పోలీసులు ఫాలో అయ్యారని వివరించారు ఉదయనందన్ రెడ్డి. ఎమ్మెల్యే ఇంటి దగ్గరే అమ్మవారు 40 నిమిషాలు ఆగారన్నారు ఉదయనందన్ రెడ్డి. దర్శనం చేసుకోవాలంటే అప్పుడే రావచ్చు కదా అని ప్రశ్నించారు. అమ్మవారు రాకముందే ఎమ్మెల్యే ఫ్యామిలీ సమ్మక్క గద్దె ఎక్కారని విమర్శించారు. నిన్న జాతరలో ఎమ్మెల్యే కౌశిక్ కావాలనే గొడవ చేశారన్నారు ఉదయనందన్ రెడ్డి. మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపిండ్రు దేవుని. నువ్వు దర్శనం ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవతకు కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రాముందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేను ఏమన్నా చేసుకుంటా అంటే పోలీస్ హెస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది. ప్రోటోకాల్ ప్రకారము దర్శనం ఇస్తాము రాండి అని చెప్పినరు. బట్ ఎక్కడైతే సమ్మక్క దేవత ఇంటి ముందు ఉంటే అక్కడ ఉండకుండా వచ్చి సమ్మక్క గద్దెలెక్కటం ఎందుకు? వీనవంక సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ నిన్న హుజారాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. రోడ్డుపై ఫ్యామిలీతో కలిసి బైఠాయించారు. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సముదాయించేందుకు పోలీసులు యత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై తిరగబడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. కరీంనగర్ సిపి పైన నోరు పారేసుకున్నారు. అడ్డుకున్న పోలీసులను దురుసుగా నెట్టేశారు. సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు బిడ్డ 3 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఐపీఎస్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్ సంఘం. నిన్న వీనవంక మేడారం జాతరలో సిపిపై మతం పేరుతో ఆరోపణలు చేయడంపై సీరియస్ అయింది. మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడిని సహించబోమన్నారు. ఈ ఘటన సివిల్ సర్వీసుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐపీఎస్ అసోసియేషన్.